నేను అనుభవించి చెప్తున్నానండి ఈ వచనం. అప్పుడు అన్నది నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడు మీ హృదయాలు నెమ్మదిగా ఉంటాయి. అప్పుడు మీ తలంపులకు యేసుక్రీస్తుల వారి సమాధానం కాపలాగా ఉంటుంది. అప్పుడు అన్నాడు కదా, అది నాకు అర్థం అవడానికంటే సేవలోకి వచ్చిన 10 సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఏంటో చెప్పనా, ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నేను ఒక చోట డేట్ ఇచ్చానండి, సభకు వస్తాను అని. ఒక 15 రోజుల ముందు ఆ డేట్ తీసుకున్నాను. అది చాలా పెద్ద సభ. నేను అప్పుడు చిన్నగా అక్కడక్కడ క్లాసుల్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన పిలిచి పెద్ద సభలో ఒక 1000 మంది, 700 మంది, 800, 1000 మందికి వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. పెద్ద సభ అది. నేను చాలా ఎక్సైట్మెంట్తో ప్రిపేర్ అవుతున్నాను. దేవా నీ మంచి అవకాశం ఇచ్చారు మీ గురించి చెప్పడానికని చాలా ఎక్సైట్మెంట్తో నేను బాగా చదువుకున్నాను, మంచి విషయాలు చెప్పాలని నేను సిద్ధపడుతున్నాను ఆ సభ కోసం. కరెక్ట్గా రండి, ఇక సభ వారం రోజులు ఉంది అనగా నా కుమారుడికి జ్వరం వచ్చింది. జ్వరంలో ఎలాంటి జ్వరం అంటే భయంకరమైన జ్వరం, డెంగ్యూ జ్వరం అని తెలుసా, ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి. ఆ జ్వరం వచ్చింది. ముందు 3 రోజులు హాస్పిటల్ తిప్పాం, తగ్గటం లేదు. 4వ రోజు హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేస్తే వెంటనే టెస్టులు చేశారు, ప్లేట్లెట్స్ పడిపోయి. ఎంతకు వచ్చేసానంటే 20-30 వేలకు వచ్చినాయండి ప్లేట్లెట్స్. ఇంకొక పక్క వాడు వాంతి చేసుకుంటుంటే వాంతులోంచి రక్తం పడిపోతుంది. మధ్యలో ఒకే రోజు గ్యాప్ అండి. 4వ రోజు ఇంకా ఆ రాత్రి గడిచింది, అలా వైద్యం చేస్తున్నాం. తెల్లవారు ఉదయాన్నే బయలుదేరిపోవాలి, నేను సభకి వెళ్ళిపోవాలా. కుమారుడు ఎలా ఉన్నాడు, ఆడంటే ప్రాణం నాకు పిచ్చి. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బ్రతికించాను వాడిని. చిన్నప్పుడే 2వ నెలకే హాస్పిటల్లో పడిపోయాడు. వాడి అవయవాలన్నీ కూడా అక్కడ ఉండవు, భయంకరంగా ఉంటాయి లోపల. దాన్ని సెట్ చేయడానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోసేశారు 3 సార్లు 11 నెలలలోపు. అంతటి భయంకరమైన ఆపరేషన్లు అయ్యి వాడిని నేను సుమారు 3-4 సార్లు రక్తం ఇచ్చాను. నా రక్తం వాడికి ఎన్నో కష్టాలు పడి బతికించేవాడిని వాడిని. అసలు వీక్గా ఉంటాడు, ఏదైనా అనారోగ్యం చేసిందంటే తట్టుకునే శక్తి వాడి దగ్గర తక్కువ. పాపం ప్రారంభంలో పాలు లేవాడికి, అంత సెలైన్స్ మీద బతికాడు. నేను నిజంగా చెప్తున్నానంటే అదొక పెద్ద నాకు ఎటు తేల్చుకోలేని స్థితిలో, ఎటు తేల్చుకోవాలి, ఇటు కొడుకు హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితి, అటు పెద్ద మీటింగ్, దేవుడి కోసం చెప్పే అవకాశం. నిజంగానండి ప్రార్థన చేసుకున్నాను, తండ్రి మీ పనిలోనే ముందుండమన్నారు, ఏవైనా మీరే ముందని చెప్పారు. భార్యకు జాగ్రత్తలు చెప్పాను. అక్కడ చూసుకోవడానికి ఒక 2-3 సహోదరులకి, నాన్న నేను వెళ్ళిపోతున్నాను మీరే చూసుకోండి అని. మా సంఘస్థులు చాలా మంచోళ్ళండి, చాలామంది వచ్చేసారు. సంఘస్థులు ఉన్నారు అక్కడ, అందరినీ పెట్టాను. నేను సభకు బయలుదేరిపోయాను. నిజం మీరు నమ్మరండి, సభకి వెళ్ళిపోయి వెళుతున్నప్పుడు ఇదే అంత ఆలోచనలో ఏమవుతుందో మధ్యలోకి వెళ్ళేసరికి ఏమొచ్చినాం, మీకు సమాధానం కావాలి అంటే, మీ తలంపులకు కానీ మీ హృదయానికి కానీ సమాధానం కావాలి అంటే, మీకున్న చింతలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఆయనకి అప్పగించేయండి. అప్పుడు మీ హృదయాలకు ఏం కలుగుతుంది, సమాధానం అన్నాడు కదా. ఈ వచనం గుర్తొచ్చింది. మధ్యలోకి వెళ్ళేసరికి అంటే అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను, తండ్రి మీకు అప్పగించేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. నిజమండి, డెంగ్యూ వచ్చినోడికి కనీసం వారం రోజులు 10 రోజులు పడుతుంది హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వడానికి, ఆ ప్లేట్లెట్స్ పెరగడానికి. నేను అలాగే వెళ్ళిపోయానండి. మొత్తం ఆలోచనలన్నీ డిలీట్ చేశాను. ఇంకా ఆలోచించకూడదు. ఇక్కడ ఆలోచించాను, అక్కడ ప్రసంగం చెప్పలేను, ప్రసంగం పాడైపోద్ది, వేదిక పాడైపోద్ది. మొత్తం డిలీట్ చేశాను, మీకు అప్పగించాను తండ్రి అని. ఇంకా బాగా అక్కడికి వెళ్ళిపోయాను, ప్రసంగం చెప్పాను. ఆ రోజు రాత్రి కొండాల్సి వచ్చింది, సభలో రాత్రి కొండిపోయాను. ఆ రోజు రాత్రి బయలుదేరుతున్నాను, తెల్లవారేసరికి మళ్ళా హైదరాబాద్కి. విషయం అండి, నేను వస్తున్న టైంకే మధ్యలో ఫోన్ వచ్చింది, తగ్గిపోయింది, ప్లేట్లెట్స్ పెరిగిపోయాయి, వాడు భోజనం చేస్తున్నాడు. అప్పుడు అన్న మొక్క నాకు అప్పుడు అర్థమైంది. మీకు ఇప్పుడు అర్థం చేయించాను అది. అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడట, నీకున్న చింత అంతా ఆయనకు అప్పగిస్తే అప్పుడు మీ హృదయాలలో యేసుక్రీస్తుల వారి సమాధానం నిలుస్తుంది. అంతే కదా, ఆయన ఇచ్చే సమాధానం ముందు మనుషులు ఎవరిస్తారు చెప్పండి సమాధానం? అనారోగ్యాలు పాడు చేయటం, పాపం నుండి విడిపింపబడటం, సేవలో వాడబట్టడం, ఇవన్నీ ఆయన ఇచ్చిన సమాధానాలే కదండి. ఎవరిస్తారండి ఇవి? ఎవరు చేయగలరు ఇవి? అప్పుడన్న మాట నాకు అప్పుడు అర్థమైంది. అమ్మ నాయనో, మనకున్నవన్నీ దేవుడికి చెప్తే దేవుడు మనకి ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు.